ఇవి 3 శక్తిధారలు మనకి ప్రపంచంలో లభిస్తూ ఉంటాయి. ఒకటి ఎలక్ట్రిసిటీ, అంటే సూర్యుడి యొక్క కాంతి కిరణాలే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఆ కాంతి కిరణాలను మీరు రకరకాలుగా మార్చుకోవచ్చు. మ్యాగ్నెటిజంగా మార్చుకోవచ్చు, సౌండ్గా మార్చుకోవచ్చు, లైట్గా మార్చుకోవచ్చు. సౌండ్ అంటే ఈ లైట్ అనేటటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఒక ఎనర్జీ నుంచి ఇంకో ఎనర్జీకి మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మైక్లో అది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారింది, మళ్ళీ బయటకు వచ్చేసరికి సౌండ్ ఎనర్జీగా మారింది. టీవీలో ట్రాన్స్మిషన్ స్టేషన్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి లైట్ ఎనర్జీ అదంతా కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. మళ్ళీ మీ టీవీ సెట్లోకి వచ్చేసరికి ఆడియో విజువల్గా మారిపోతూ ఉంటుంది. అంటే ఈ లైట్ అనేటటువంటి సూర్యకిరణాలు ట్రాన్స్ఫార్మబుల్, అంటే ఒక ఎనర్జీ ప్యాటర్న్ నుంచి ఇంకో ఎనర్జీ ప్యాటర్న్లోకి మార్చవచ్చు. ప్రాణ ఈజ్ నాట్ ఎన్ ఇంటర్చేంజబుల్ ఎనర్జీ. ప్రాణ ఈజ్ సెపరేట్ ఎనర్జీ. ఏ విధంగా అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్స్ ఒక ఎనర్జీ ప్యాటర్న్గా వెళ్తూ ఉంటాయో, ప్రాణశక్తి ఒక ప్యాటర్న్గా వెళ్తూ ఉంటుంది. ఇది కాక ఇంకొక శక్తి ఉంది, కుండలిని శక్తి అని. ఈ 3 శక్తుల యొక్క నేచర్ ఇవాళ అర్థం చేసుకోండి. దాని తర్వాత రేపు ఐ విల్ గో ఫర్ ద ప్రాక్టికల్స్. థియరీ ఇవాళ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎనర్జీ ట్రాన్స్మిషన్ మన స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో త్రిశూలంతో చూపిస్తారు. శివుడి యొక్క త్రిశూలం. ఈ త్రిశూలంలో వేవ్ నేచర్ లైట్. లైట్ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి అంటే తరంగ రూపంలో వెళ్తుంది. ఇప్పుడు సైంటిస్టులు ఏమంటున్నారు, దాన్ని తరంగం అనొద్దు, దాన్ని డిస్క్రీట్ ఎనర్జీ ప్యాకెట్స్ అనమంటున్నారు. పేరు గురించి మీరు గాబరా పడవద్దు. లైట్ ఎలా వెళ్తుంది అంటే తరంగ రూపంలో వెళ్తుంది. ప్రాణశక్తి వలయాకృతిలో వెళ్తుంది, రౌండ్స్ డిస్క్ ప్యాటర్న్లో వెళ్తుంది. కుండలిని శక్తి స్క్రూ రూపంలో వెళ్తుంది. కుండలిని అంటే మీకు తెలుసు కదా, కుండలిని అంటే సర్కిట్స్. ఇవి 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్మిషన్స్. ఇది గుర్తుంచుకోండి.